ఫస్ట్ మా రోల్ చూసారా ఇక్కడ ఎంత నీట్గా ఉందో. నేనైతే మా ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చేస్తాను పల్లి కారం పొడి వేరే వాళ్ళకి చేసేటప్పుడు కూడా. ఈరోజు పల్లి కారం పొడికి 2 ఆర్డర్లు వచ్చాయి, 2 ఫ్యామిలీస్ అనమాట. ఒక ఫ్యామిలీ ఏమో 500 గ్రామ్స్ వితౌట్ గార్లిక్, ఇంకొక ఫ్యామిలీ ఏమో 150 గ్రామ్స్ విత్ గార్లిక్. మా రోల్ మ్యాక్సిమం కెపాసిటీ 200 గ్రామ్సే అనమాట. నేను అందుకే బ్యాచెస్గా చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇలాగా నేను శనగగింజలను అయితే వెయిట్ చెక్ చేసి, కారము నెక్స్ట్ ఉప్పు కూడా వెయిట్ అంతా చెక్ చేసి ఇలాగా దంచుతానమాట. ఇలాగ టోటల్గా 15 మినిట్స్ దంచిన తర్వాత మనకైతే ఇలాగ తయారవుతుంది. ఇది మనము రోట్లో దంచుతాం కాబట్టి చాలా బాగా ఉంటుంది అనమాట టేస్ట్. వెయిట్ చేసేటప్పుడు కూడా నేను కొంచెం ఎక్కువగానే ఇస్తాను. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అయితే నేను వెయిట్ 0 ఫస్ట్ చేసి తర్వాత నేను వెయిట్ వేస్తాను అనమాట. సో 150 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ వేరే ఆంటీకి ఒక 500 గ్రామ్స్ కాబట్టి 250 గ్రామ్స్ ఒక బాక్స్లో, ఇంకా 250 గ్రామ్స్ ఇంకో బాక్స్లో వేస్తున్నా. నేను అమెజాన్లో వేయించిన పల్లీలవి రివ్యూస్ చూశాను. అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. అయినా కానీ పాపం జనాలు తెలియక తీసుకుంటున్నారు. మీకు కూడా వేయించిన పల్లీలు నెక్స్ట్ పల్లి కారపొడి, రా పీనట్స్ ఇలాగ ఏవి కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము హైదరాబాద్లో ఉంటాము.